హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారని భావిస్తున్నాను. ఈరోజు గనక నేను కొన్ని మొక్కల గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇందులో నేను కొన్ని ధనియాలు మాత్రమే చల్లాను. ఎంత మంచిగా మొక్కలు వచ్చేసాయి చూడండి. ఇది మెంతం కూర అండి. ఇందులో ఎటువంటి మందు వాడలేదు. ఓన్లీ ఇక్కడ కూడా నేను మెంతులు మాత్రమే చల్లాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇలైచీ మొక్కనండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మెంతులు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది శనగ ఆకు అండి. ఇది పప్పు కూడా వండుకుంటారు, ఫ్రై కూడా చేస్తారు. ఇది ఎంత చిన్న మొక్కకు ఒక 50 వరకు ఫ్లవర్స్ వచ్చేసాయి ఫ్రెండ్. ఇది కాకరకాయ. కాకరకాయ చాలామందికి నచ్చదు, కానీ అది చాలా హెల్దీ అండి. ఇది ఒక సంత్రా మొక్క అండి ఫ్రెండ్స్. నేను దీనికి నర్సరీలో నుంచి కొనుక్కోరాలేదు, ఇంట్లోనే మొక్క కట్ చేసి పెట్టానండి. ఎంత మంచిగా చిగురు వచ్చేసింది చూడండి. ఇది వామ ఆకు అండి. ఇది చాలా మంచిదండి, దమ్ము కానీ దగ్గు కానీ సర్ది కానీ. ఇది వచ్చేసి మన గులాబీ మొక్క అండి. ఇది వచ్చేసి రెడ్ రోజ్ అండి. కింద పుదీనా కూడా వచ్చేసిందండి. చివరిలో గులాబీ మొక్కపై ఒక చిటుక చెప్తానండి. ఎండిపోయిన గులాబీ పూలను కట్ చేస్తే చాలా బాగా చిగురు వస్తుందండి. ఇలా చిగురు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. కట్ చేసినందుకు ఇంత చిగురు వచ్చేసింది ఫ్రెండ్స్. కట్ చేసిన పూలతో కూడా మనం మొక్కలు తయారు చేసుకోవచ్చు.